ఉత్తరాంధ్ర అంటే జగన్ రెడ్డికి ఎంత కసో, ఆ ప్రజల మీద ఎంత ద్వేషమో నిన్న మంత్రి రామానాయుడు గారి సమావేశం చూసి ఆయన వివరించిన తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు, అసలు ఆ ప్రజల పట్లే, ఆ ప్రజల ఆ వాతావరణం పట్ల, అదే ఉత్తరాంధ్ర పట్ల, వైజాగ్ పట్ల విపరీతమైన ద్వేషం ఆయనకి. కాకపోతే దోచుకున్న ప్రతి రూపాయి, ప్రతి గజం, ప్రతి ఎకరం ఉత్తరాంధ్రనే దోచుకున్నాడు ఆయన. అంత దారుణంగా దోచుకున్నాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు, ఏ ఎంపీ, ఎమ్మెల్యే దోచుకోనంతగా 1924 మధ్యలో వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు జగన్ రెడ్డి అంత దారుణంగా దోచుకున్నాడు. పోలవరం ఎడవకాలం నుంచి చంద్రబాబు హయాంలో 17,500 క్యూసిక్లు పైగా నీరు తీసుకువెళ్లేందుకు ఉత్తరాంధ్ర ప్రజల దాహార్తిని తీరుస్తూ పంటలను స్థిరీకరణ చేసుకునేందుకు ఆయన రూపకల్పన చేస్తే జగన్ రెడ్డి వచ్చి సగానికి కుదించాడు. పని కుదించిందన్న ఇచ్చాడా? అది చేయలేకపోయాడు. పోలవరాన్ని సర్వనాశనం చేశాడు. ఎందుకు చేశాడో ఏంటో అనేది లోతుకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం ఆనాడు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం హైట్ని తగ్గించాడు? ఎందుకు తగ్గించాడు? నువ్వే తగ్గించావు కదా. 19 ముందు ఏమి లేదు, ఇట్లాంటి ఆలోచనలు ఏమీ లేవు, నువ్వే తగ్గించావు. మళ్ళీ వాళ్ళు మీరే ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థం కాదు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని నాశనం చేసావు. 3-4 నియోజకవర్గాల ఆయకట్టు స్థిరీకరణ జరిగేది, అవన్నీ నాశనం చేసావు. నువ్వే కేసులు వేయించావు, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళావు ఆ కేసులన్నీ. ఆ పథకాన్ని నాశనం చేసావు. మీ ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఆ పోలవరం ఆ గట్ల మట్టి అంతా అమ్ముకున్నారు, లక్షల కోట్లు సంపాదించుకున్నారు. నువ్వేమో రివర్స్ ట్రెండింగ్ పేరుతో పోలవరాన్ని ముంచి కోట్లు సంపాదించుకున్నావు. నీ ఎమ్మెల్యేలు, నీ మంత్రులు, నీ ఎంపీలేమో ఆ గట్ల మట్టిని అమ్ముకుని లక్షల కోట్లు సంపాదించుకున్నారు. అది మీరు చేసింది, మీ నిర్వాహకం అది. పోలవరం ఎడమ కాలువ పెండింగ్ పనులకు టెండర్లు పూర్తి. గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రకు తీరని నష్టం. ఎడమ కాలువ సామర్థ్యాన్ని 8,122 క్యూసెక్లకు తగ్గించిన గత పాలకులు. కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు న్యాయం జరిగి తీరుతుంది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయింపు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం అన్నారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. గత ఏడాది జూలై నాటికి పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు తరలించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు చేపట్టాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలు, అధికారులను ఆదేశించామని మంత్రి రామానాయుడు తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతిపై ఆయా శాఖ అధికారులతో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి రామానాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే పోలవరం లెఫ్ట్ కెనాల్ పెండింగ్ పనులు పూర్తి చేయడానికి 1,050 కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. ఈ ఏడాది జూలై నాటికి ఎడమ కాలువ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకువెళ్లాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నెరవేర్చుతామన్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల సాగునీటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఎడమ కాలువ పనులను పక్కన పెట్టడంతో పాటు కనీసం ఒక్క తట్ట మట్టి కూడా తవ్వలేదని, నిర్వాసితులకు ₹1 నష్టపరిహారం కూడా అందించలేదని విమర్శించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఎడమ కాలువ పనులు చేపట్టకపోగా పనులను ప్రీ క్లోజర్ చేసి ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేశారని దుయ్యబట్టారు. అంతేకాకుండా పోలవరం ఎడమ కాలువ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్ల నుండి 8,122 క్యూసెక్లకు తగ్గిస్తూ ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు గత జగన్ రెడ్డి ప్రభుత్వం గండి కొట్టిందని మంత్రి రామానాయుడు తప్పుపట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు వేగవంతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారం రోజుల్లోనే మొదటి ప్రాధాన్యతగా పోలవరం ప్రాజెక్టును, రెండో ప్రాధాన్యతగా పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారని మంత్రి నిమ్మల గుర్తు చేశారు. గత ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సైతం ఉత్తరాంధ్ర ప్రజల స్రవంతికి ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600 కోట్లను కేటాయించడం హర్షణీయమన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు సాగునీరు అందించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో పోలవరం డయాఫ్రామ్ వాల్ విధ్వంసమైందని విమర్శించారు. 990 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ పునర్నిర్మాణం చేయాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో సమయం వృధా కాకుండా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ఓ దశకు రాగానే సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా మొదలు పెడతామని తెలిపారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రాజెక్టు పనులు ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎంత మేర జరిగాయని తెలుసుకుని
దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకునేలా వెబ్సైట్ రూపొందిస్తున్నామని, ఎప్పటికప్పుడు పనుల వివరాలు వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని వివరించారు. ఉత్తరాంధ్ర రాయలసీమను సస్యశ్యామలం చేయాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా రోజువారీ సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిమ్మల తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ సెక్రటరీ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దాంతోపాటు ఈ సమీక్షలో అవి కాకుండా ఉత్తరాంధ్రని నాశనం చేసినట్టే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో పట్టిసీమ కట్టి కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, తద్వారా 2 పంటలకి నీరు ఇవ్వటం, చేపల చెరువులు రొయ్యల చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. దానికి ఖర్చయింది 1500 కోట్లు. ఆ రోజు పట్టిసీమ వల్ల ఎన్ని వేల ఎకరాల్లో ఎన్ని లక్షల పంట వచ్చిందో, ఎన్ని వేల కోట్ల రూపాయల చేపల రొయ్యలు ఉత్పత్తి చేసి ఎగుమతులు అయ్యో మనకు తెలుసు. దాని ద్వారా బోల్డంత రెవెన్యూ వచ్చింది. అది పక్కన పెడితే రాయలసీమకు కూడా పొరగబెట్టింది ఏమీ లేదు. ఒక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేకపోయాడు ఆయన. ఖర్చు పెట్టాడంటాడు, ఏదో 20,000 కోట్ల 30,000 కోట్లు ఖర్చు పెట్టని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను చెప్పడం. అది కూడా ఆ ఖర్చు పెట్టిన దాఖలా కూడా అక్కడ ఏం కనపడుతుందా. దాంట్లో ఎంత ఎత్తేసారో తెలియదు. ఆయనకి తెలిసింది ఒకటే రెండు, ఎత్తేయటం. రైతులు అని చెప్పి కపట ప్రేమ ఒలకపోస్తుంటాడు ప్రతిరోజు. అక్క శమ్మలు అని చెప్పి కపట ప్రేమ ఒలకపోస్తుంటాడు. చేసింది ఏమీ లేదు. రైతులకి ఎంత అన్యాయం చేశాడంటే, వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు ధాన్యం అమ్మితే 24 గంటల లోపు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారు. నువ్వు చేసావా? నీకు రైతు ధాన్యం ఇచ్చి విలపించడం తప్ప ఏనాడన్నా రైతు సంతోషంగా ఉన్నాడా నీ పాలనలో? ఇవాళ ధాన్యం అమ్మిన 24 గంటల్లో రైతు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. రైతు సంతోషంగా ఉన్నాడు. అది రైతు సంతోషం అంటే. కపట ప్రేమలతో రైతు సంతోషపడ్డాడు జగన్ రెడ్డి గారు. అదే 2019-24 మధ్యలో చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రాజెక్టులు మొత్తం పూర్తయి ఉండే, చాలా ప్రాజెక్టులు పూర్తయి ఉండేవి. పోలవరం పూర్తయ్యేది. రైతులు కళకళలాడుతుండేవారు. రాష్ట్రాల్లో పెట్టుబడులు విపరీతంగా వచ్చి ఉండేవి. ఇప్పటికి మీరు అవే అసత్య ప్రచారాలు, అవే అభూత కల్పనలు, అబద్ధాలు మారండి. మీరు మారతారని ఆశించడం కూడా తప్పేనేమో. మీరు మారరు.